హాయ్ అండి. మిస్టర్ శాడిస్ట్ సీఈఓ పార్ట్ 16 చాలా ఫాస్ట్‌గా తేజాని పట్టుకున్నారు. తేజ కూడా ఇదే విధంగా కళ్యాణ్‌ని పట్టుకున్నాడు. ఇప్పుడు రౌండ్ కళ్యాణ్‌ది. అందరూ కళ్యాణ్‌కి దొరకకుండా చాలా బాగా ఆడుతున్నారు. కళ్యాణ్ అక్కడున్నాం, ఇక్కడున్నాం అని కళ్యాణ్‌ని కన్‌ఫ్యూజ్ చేస్తూ నవ్వుకున్నారు. లాస్ట్‌కి మన అనూష పాప దొరికింది. అనూష కళ్ళకి గంతలు కట్టే టైంలో వైషు చుట్టూ చూసి కీర్తి ఏది అంది. అందరూ చుట్టూ చూశారు. కీర్తి కనిపించలేదు. కీర్తి వాళ్ళమ్మ ఏడుస్తుంది. కీర్తి లేదనగానే, "కంగారు పడకండి. ఇక్కడే ఉంటుంది" అని చెప్పారు కృష్ణగారు. అందరూ వెతకడం మొదలుపెట్టారు. రూమ్స్ అన్నీ చూస్తున్నారు. ఎక్కడా లేదు. అందరూ కంగారు పడ్డారు. అప్పుడు కళ్యాణ్‌కి ఎంట్రన్స్ దగ్గరలో ఉన్న రూమ్ నుంచి సౌండ్ వినిపించింది. అక్కడ ఉందేమోనని అందరూ ఒక్కసారిగా డోర్ ఓపెన్ చేశారు. కీర్తి లోపలే ఉంది. బయటికి తీసుకొని వచ్చారు. అప్పటికే కీర్తికి బాడీ అంతా చెమటలు పట్టాయి. ఏడుస్తుంది. తనకి వాటర్ తీసుకొచ్చింది వైషు. అది ఇవ్వడానికి దగ్గరికి వెళ్తూ ఉంటే సడన్‌గా కీర్తి కింద పడింది. అది చూసి వైషు పరుగు పెట్టింది. అప్పుడే లోపలికి ఎంటర్ అవుతున్న విక్కీకి తగిలి వాటర్ విక్కీ మీద పడ్డాయి. అంతేకాక గ్లాస్ బ్రేక్ అయ్యింది. అది చూసి వైషుని చెంప చెల్లుమనిపించాడు. ఇష్టం వచ్చినట్లు తిట్టి వెళ్ళిపోయాడు. విక్కీ కోపాన్ని ఎవరూ ఆపలేరు. సో, అంతా కామ్‌గా ఉన్నారు విక్కీ వెళ్ళేదాకా. విక్కీ వెళ్ళగానే వైషు దగ్గరికి వచ్చి ఏదో చెప్పేలోపు వైషు వాళ్ళని ఆపేసి కీర్తి దగ్గరికి వెళ్ళింది. కీర్తి వాళ్ళమ్మ వాటర్ తెచ్చి కీర్తి మీద చల్లింది. కీర్తి లేచి కూర్చుంది. తనకి వాటర్ తాగించింది. "ఏమైంది?" అని అడిగింది వైషు. "అక్కా, అది మనం ఆడుతున్నప్పుడు ఆ రూమ్ నుంచి ఫోన్ రింగ్ అయ్యింది. అందుకే వెళ్ళాను. కానీ వెళ్ళాక డోర్ లాక్ అయ్యింది. ఎంత ట్రై చేసినా రాలేదు. మిమ్మల్ని పిలిచాను. డోర్ కూడా కొట్టాను. లైట్స్ ఆఫ్‌లో ఉండడం వల్ల భయమేసింది" అని ఏడ్చింది. "కూల్ కీర్తి, ఏం కాలేదు కదా నీకు" అని అడిగింది వైషు. "లేదక్కా, నేను బానే ఉన్నాను" అని అంది కీర్తి. కీర్తి వాళ్ళమ్మ తనని ఇంటికి తీసుకెళ్దామని అనుకుంది కానీ వైషు వద్దని చెప్పింది. తన్ని ఫేస్ వాష్ చేసి, ఫుడ్ పెట్టి, కాసేపు రెస్ట్ తీసుకున్నాక ఇంటికి తీసుకుని వెళ్ళమని చెప్పింది. ఇంక కృష్ణగారు కూడా అదే అన్నారు. అందరూ కలిసి భోజనం చేశారు. విక్కీ మాత్రం కిందకి రావడం కాదు కదా, కనీసం డోర్ కూడా ఓపెన్ చేయలేదు. ఎవ్వరు పిలిచినా సరే రాలేదు. వైషు కూడా ఇక సెపరేట్ రూమ్‌లోనే పడుకుని ఉంది. మార్నింగ్ విక్కీ ఎర్లీగా లేచి ఆఫీస్‌కి బయలుదేరాడు. ఎవరితో మాట్లాడకుండా. వైషు లేచి రెడీ అయ్యి కృష్ణగారి దగ్గరికి వెళ్ళింది. "మామయ్య, నేను ఈవినింగ్ కాలేజ్ నుండి ఇంటికి వెళ్తాను. విక్కీ నా వల్ల అప్సెట్ అయినట్టున్నాడు. అంతా సెట్ అయ్యాక వస్తాను" అని అంది. కృష్ణగారికి వైషుని పంపించడం ఇష్టం లేదు కానీ విక్కీ ఇలా ఫ్యామిలీతో స్పెండ్ చేయకపోవటం, ఫుడ్ కూడా తినకుండా ఉండటం భరించలేక వైషుకి ఓకే చెప్పారు. ఆ రోజు ఈవినింగ్ వైషు తన ఇంటికి వెళ్ళింది. అందరూ ఉన్నారు వైషు తప్ప. విక్కీ భోజనం స్టార్ట్ చేశాడు వాళ్ళతో పాటు. వైషు లేక ఏమీ లేనట్టుంది అని అన్నాడు కళ్యాణ్. ఎందుకంటే వైషు బాగా కనెక్ట్ అయ్యింది కళ్యాణ్‌కి. విక్కీ వల్లే వెళ్ళింది కాబట్టి తనే తీసుకురావాలి. ఇలా తన టాపిక్ తెచ్చాడు కావాలని. విక్కీ వింటున్నాడు కానీ ఏమీ మాట్లాడడం లేదు. అనూష కూడా విక్కీకి హింట్ ఇవ్వడానికి ఇలా అంది. "అవును కళ్యాణ్, వైషు వాళ్ళ ఇంటికి వెళ్ళింది కదా, ఎప్పుడొస్తుందో ఏంటో" అంది. విక్కీ సైలెంట్‌గా భోజనం చేసి కృష్ణగారికి గుడ్ నైట్ చెప్పి వెళ్ళిపోయాడు రూమ్‌కి. ఇలా 3 డేస్ అయింది కానీ విక్కీ రియాక్ట్ అవ్వలేదు. విక్కీ, వైషు టాపిక్ తీసుకురావట్లేదు. కానీ అందరూ కూడా చాలా సాడ్‌గా ఉన్నారు. ఒక్క సునంద తప్ప. అభి అబ్రాడ్ నుండి వచ్చాడు. అనుష కూడా ఇక్కడే ఉంది కదా అందుకని. శ్వేత మాత్రం ఇంకో 2 డేస్‌లో వస్తుంది కళ్యాణ్ కోసం. అనూష జరిగింది మొత్తం అభికి చెప్పింది. అభి కాసేపు థింక్ చేసి, "డోంట్ వర్రీ అనూష, ఇంకో 2 డేస్ ఆగు. నీకు అదిరిపోయే సర్ప్రైజ్ ఇస్తా" అన్నాడు. అనూష కూడా సరే అంది. అభికి బిజినెస్ అంటే చాలా ఇష్టం. అందుకే విక్కీతో ఆఫీస్‌కి వెళ్ళాలి అనుకున్నాడు. విక్కీ కూడా నో చెప్పకుండా తీసుకుని వెళ్ళాడు ఆఫీస్‌కి. ఇక ఆఫీస్‌కి వెళ్ళగానే అందరూ విష్ చేశారు విక్కీకి. కానీ విక్కీ ఏమాత్రం రియాక్ట్ అవ్వకుండా లోపలికి వెళ్ళి వర్క్ చేస్తున్నాడు. అభికి ఇదంతా యాటిట్యూడ్‌గా అనిపించింది. అయినా ఇందులో ఏముందిలే అన్నట్టు వదిలేశాడు ఆ టాపిక్కు. ఇక విక్కీ దగ్గరికి వెళ్ళకుండా అభి మాత్రం బయటే ఉన్నాడు. వాళ్ళని చూస్తూ వర్క్ ఎలా చేస్తున్నారా ఏంటి అని. అలా 1 అవర్ అయింది. కానీ వాళ్ళు ఒక 5 నిమిషాలు కూడా వర్క్ చేయట్లేదు. అభికేమీ అర్థం కావట్లేదు. విక్కీ దగ్గరికి వెళ్ళి,
విక్కీ బ్రో, ప్రాజెక్ట్ అన్నీ కంప్లీట్ అయ్యాయా అని అడిగాడు ఆశ్చర్యంగా. లేదభి, అవ్వలేదు అని చెప్పాడు విక్కీ కొంచెం డల్‌గా. విక్కీని చూసి, మరి వాళ్ళు ఎందుకు వర్క్ చేయట్లేదు అని అడిగాడు అభి. విక్కీ అభిని చూస్తూ, ఏంటి నువ్వనేది అభి? వాళ్ళు వర్క్ చేయట్లేదా అని కోపంగా అడిగాడు విక్కీ. అవును బ్రో, నేను వర్క్ చూద్దామని బయట ఒక గంట సేపు ఉన్నాను. వాళ్ళు 5 నిమిషాలు కూడా వర్క్ చేయటం చూడలేదు నేను అని అన్నాడు. విక్కీ కళ్ళు ఒక్కసారిగా ఎర్రబడ్డాయి. ఫాస్ట్‌గా బయటికి వెళ్ళాడు. వాళ్ళ ముందు నిలబడ్డాడు. అలా కోపంగా చూస్తూ ఉన్నాడు. ఇక అంతే. వాళ్ళు భయంతో వణుకుతూనే వర్క్ స్టార్ట్ చేశారు. 2 అవర్స్‌లో వర్క్ కంప్లీట్ అయ్యింది. అది కూడా పర్ఫెక్ట్‌గా. ఇదంతా విక్కీ ఐస్ మహిమ. అప్పుడు ఐస్ నార్మల్ అయ్యాయి విక్కీకి. అభికి డౌట్స్ మీద డౌట్స్ వస్తూనే ఉన్నాయి. ఎప్పుడెప్పుడు విక్కీ క్యాబిన్‌కి వెళ్తాడా? ఎప్పుడెప్పుడు విక్కీని అడగాలి అన్నట్టు ఉన్నాడు. అనుకున్నట్టుగానే విక్కీ క్యాబిన్‌కి వెళ్ళాడు. అభి కూడా వెనకే వెళ్ళి, బ్రో, నాకేమీ అర్థం కావట్లేదు. ఏం జరుగుతుందిక్కడ అన్నాడు విక్కీతో. ఏమైందభి అలా అడిగావని అన్నాడు విక్కీ. వాళ్ళు వర్క్ ఎందుకు చెయ్యట్లేదు? నువ్వొచ్చాక మాత్రమే చేశారు. ఇలా అయితే నువ్వు ముందుంటేనే వాళ్ళు వర్క్ చేస్తారా? లేకపోతే చెయ్యరా అంటూ అడుగుతూనే ఉన్నాడు అభి. విక్కీ మాత్రం అవేం పట్టించుకోవట్లేదు, వినిపించుకోవట్లేదు. ఏదో ఆలోచనలోనే ఉండిపోయాడు. ఏదో జరుగుతుంది. అందుకే వైషు మ్యాటర్‌లో కూడా విక్కీ బ్రో రియాక్ట్ అవ్వట్లేదు అనుకున్నాడు అభి. బ్రో బ్రో అని 2 టైమ్స్ విక్కీని కదిపితే ఈ లోకానికి వచ్చాడు విక్కీ. బ్రో, లంచ్ చేద్దాం పదా అని తను డెలివరీ పెట్టిన ఫుడ్ చూపిస్తూ అన్నాడు అభి. విక్కీ, అభి కలిసి భోజనం చేశారు. విక్కీ ఆఫ్టర్‌నూన్ చిన్న మీటింగ్ పెట్టాడు. అనుకున్నట్టుగానే వర్క్ కంప్లీట్ చేశారు. సో, మీకు నేను చెప్పినట్టే సాలరీ అండ్ బోనస్ కూడా ఇస్తాను. కానీ మీరు వర్క్ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించారు. దీన్ని కూడా నేను పట్టించుకొని పనిష్ చెయ్యాలి కదా అన్నాడు విక్కీ. ఎవరు ఏమనలేక కిందకి చూస్తూ ఉన్నారు. కానీ మీరు వర్క్ విషయంలో ఇలా ఉండడానికి నాకు రీజన్స్ ఇవ్వాలి. లేదంటే బోనస్ కాదు కదా, కనీసం సాలరీ కూడా ఉండదు. అండ్ జాబ్‌లో కూడా ఉంచను. మీ అందరికీ తెలుసు. నా కంపెనీస్‌లో ఏ కంపెనీ నుండి తీసేసిన ఎంప్లాయీ అయినా సరే ఎవ్వరు కూడా జాబ్‌లోకి తీసుకోరు. ఇది తెలిసి కూడా మీరిలానే ఉంటే మీ ఇష్టం అన్నాడు విక్కీ. అందరికీ ఒక్కసారిగా భయం స్టార్ట్ అయ్యింది. అందులో ఒకరు లేచి, సార్, మా అందరికీ రీజన్ ఒకటే. కానీ అది మేము చెప్పలేం సార్. కానీ ఇక నుంచి ఇది రిపీట్ చేయమని అందరిని చూసి అని అన్నాడు ఆ వ్యక్తి. వాళ్ళు కూడా అతనికి ఓకే అన్నట్టు తలూపారు. విక్కీ సరే అని అందరికీ సాలరీ అండ్ బోనస్ అందరి అకౌంట్‌లో వేయమని తన హెచ్ఆర్‌కి చెప్పాడు. అండ్ నెక్స్ట్ ప్రాజెక్ట్ గురించి మాట్లాడి మీటింగ్ ఎండ్ చేశాడు. విక్కీ అండ్ అభి కలిసి ఇంటికి వెళ్లారు. వైషు విక్కీని బాగా మిస్ అవుతుంది. విక్కీ తనకి కాల్ గాని, మెసేజ్ గాని చేయకపోవటం తనని ఇంకా ఇబ్బంది పెట్టాయి. ఫుడ్డు నెగ్లెక్ట్ చేసేది రోజు. ఫీవర్ కూడా తెచ్చుకుంది పాప. అది అనూషకి విశాల్ కాల్ చేసి చెప్పాడు. అనూష కూడా బాగా ఫీలయ్యింది. అనూష వైషు దగ్గరికి వెళ్ళి, విక్కీ ఆఫీస్ మ్యాటర్‌లో ఇబ్బంది పడుతున్నాడు. అంతే, ఇంకేం లేదు అని నచ్చచెప్పి వచ్చేసింది ఇంటికి. శివగారు విక్కీకి కాల్ చేసి తన కూతురికి ఫీవర్ వచ్చిందని చెప్పారు. విక్కీ అది విన్న నెక్స్ట్ మినిట్‌లోనే స్టార్ట్ అయ్యాడు వైషు దగ్గరికి. దారిలో ఫ్రూట్స్ తీసుకొని ఇంటికి వెళ్ళాడు. వైషుకి ఫ్రూట్స్ ఇచ్చి తినమని చెప్పి వెళ్ళిపోయాడు. విక్కీని చూసిన తృప్తితో వైషు తన హెల్త్ మీద కేర్ తీసుకోవటం స్టార్ట్ చేసింది. 2 డేస్‌కి వైషుకి ఫీవర్ తగ్గింది. కాలేజ్‌కి వెళ్ళడం కూడా స్టార్ట్ చేసింది. విక్కీకి వర్క్, కంపెనీస్, కాలేజెస్, ఫ్యామిలీస్, ఫ్రెండ్స్, వైషు ఇదే ప్రపంచం. తన కోసం ఏది ఎప్పుడు చేసుకోలేదు. దేవుణ్ణి మాత్రం నమ్మేవాడు కాదు. మనం పని చేసుకుంటూ ఉంటే దేవుడే దిగి వస్తాడని తన ఫీలింగ్. వైషు ఇంటి నుండి వచ్చే దారిలో దేవాలయం కనిపించింది విక్కీకి. ఫస్ట్ టైం దేవాలయానికి వెళ్ళి దేవుడిని పూజించి వైషు హెల్త్ బాగుండాలని కోరుకున్నాడు. ఆ తర్వాత ఒక చర్చికి వెళ్ళి ప్రేయర్ కూడా చేశాడు. ఇకిలా నెక్స్ట్ డే మార్నింగ్ తన ఫ్రెండ్‌తో పాటు మసీదుకి కూడా వెళ్ళాడు విక్కీ. కానీ ఈ విషయం ఎవరికీ చెప్పలేదు. ఇంటికి వచ్చి ఫ్రెష్ అవుదామని అనుకుంటే ఏదో గొడవ జరుగుతుంది ఇంట్లో. విక్కీని చూసి అంతా సైలెంట్ అయిపోయారు. విక్కీ ఎంత అడిగినా కూడా ఎవరు చెప్పట్లేదు. సరే అని రూమ్‌కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి కిందకి వచ్చి సోఫాలో కూర్చున్నాడు. సునంద వచ్చి నాన్న, విక్కీ అని పిలిచారు. విక్కీ తల తిప్పి ఏంటి మమ్మీ అని అడిగాడు.
విక్కీ, నిన్నొక క్వెషన్ అడుగుతాను. ఆన్సర్ ఇస్తావా అని అంటారు సునంద. ఇస్తాను అడుగు మామ్ అని అంటాడు విక్కీ. రిచ్ అండ్ పూర్ అని తేడా చూపిస్తావా నువ్వు? అని అడిగింది సునంద. లేదు మామ్, నాకు రిచ్ అండ్ పూర్ అని డిఫరెన్స్ ఏమీ లేదు అని చెప్తాడు విక్కీ. అయితే నీకొక విషయం చెప్పాలి నాన్న అని తన మొబైల్‌లో ఒక ఫోటో చూపించింది సునంద. అది ఒక అమ్మాయి ఫోటో. తను చూడటానికి చాలా అంటే చాలా అందంగా ఉంది. పింక్ కలర్ హాఫ్ శారీ. ఎప్పటి మోడల్ అనేది సరిగ్గా తెలియట్లేదు కానీ, అది ఓల్డ్ మోడల్ అనేది స్పష్టంగా తెలుస్తుంది. చాలా బాగుంది తను. తన వెనక ఒక చిన్న గుడిసె ఉంది. ఆ ఫోటో బట్టి ఆ అమ్మాయికి ఎంత అందం ఉందో అంతే పేదరికం ఉంది అని చెప్పొచ్చు. తన్ని చూపించి, "ఈ అమ్మాయిని నీ కోసం చూసాను. తను నీకు నచ్చిందా?" అని అడిగింది. తన్ని నువ్వు పెళ్లి చేసుకోవాలి అని అంది సునంద. నీకు ఎలాగో రిచ్ అండ్ పూర్ డిఫరెన్స్ లేదు అన్నావు కాబట్టి నీకెలాంటి అభ్యంతరం లేదు అని అనుకుంటున్నాను అని అన్నారు సునంద. కానీ విక్కీ ఏం మాట్లాడకుండా మౌనంగా ఉన్నాడు. సునంద మాత్రం ఏదో ప్లాన్ గట్టిగానే చేస్తుంది. మరి విక్కీ ఏం చెప్తాడు? యెస్ చెప్తాడా? నో చెప్తాడా? యెస్ చెప్తే వైషు పరిస్థితి ఏంటి? మరేం జరుగుతుంది అనేది వచ్చే భాగంలో చూద్దాం. థాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ టేక్ కేర్.